జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో జరిగిన రేవంత్ రెడ్డి సభలో మహిళా కళాకారులు ఆందోళన బాటపట్టారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఫ్లెక్సీలను ప్రదర్శించారు. సభలో నుంచి మహిళా కళాకారులను పోలీసు బలగాలు ఈడ్చివేశారు. చంటి బిడ్డల తల్లులతో వచ్చిన తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని కళాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతిలోనే ఉన్నది. మమ్మల్ని ఇలా నిరుద్యోగ కళాకారులు మేము గోసి కట్టని గొంగడయ్యని ఆడాలి పాలు కట్టగట్టని చేయని ప్రోగ్రాం లేదు సార్. ప్రతి ప్రోగ్రాం చేసి ఊరు తిరిగి మా గోడను మా గోసలు చెప్పుకుంటే మా నిరుద్యోగ కళాకారులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్. మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరచాలని మా నిరుద్యోగం మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాము. అసలైన కళాకారులు ఆ రోజు సారథిలో జాబులు ఇచ్చిండు. మరి ఆ జాబులు ఎట్లా పోయినాయో ఏం కథ మాకు తెలియదు. అసలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే కొట్లాట. కనీసం మమ్మల్ని గుర్తించండి సార్ రేవంత్ రెడ్డి గారు. మాది జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన రేవంత్ రెడ్డి సభలో మహిళా కళాకారుల ఆందోళన బాటపట్టారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రేవంత్ కళాకారులకు హామీలు ఇచ్చి ఇప్పుడు చంటి బిడ్డలతో ఉన్న తల్లులపై మరియు కళాకారులపై పోలీసులు అమానుషంగా దాడి చేశారు. ఇప్పుడు కళాకారులు కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనము ఆ విజువల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఫస్ట్ ముందస్తు అరెస్టులు కొనసాగిన పరిస్థితి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా బంద్ చేయించిన సందర్భం అయితే మనం చూసాము. ఆ సభలో కూడా గందరగోళం నెలకొన్న పరిస్థితి, మహిళా కళాకారులతో కూడా అక్కడ ఆందోళన నిర్వహించిన పరిస్థితి. సాంస్కృతిక కళాసారథిలో తమకు అవకాశం కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే మనకు స్పష్టంగా కనిపించింది. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు ప్రస్తుతం అవుతా ఉన్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. సాంస్కృతిక వాళ్ళలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మాకు ఉద్యోగాలు కల్పించాలని ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించిన పరిస్థితి. సభలో నుంచి మహిళా కళాకారులను పోలీసులు ఈడ్చివేసిన సందర్భం కూడా కనిపించింది. చంటి బిడ్డలతో వచ్చినటువంటి తల్లుల మీద పోలీసులు అమానుషంగా దాడి చేశారన్నటువంటి అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డితో ఒకసారి మాట్లాడాలి, మా గోడు చెప్పుకుంటామన్నటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నటువంటి అంశం కూడా అక్కడ కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఒక ఆంక్షల మధ్యనైతే స్టేషన్ గన్పూర్ సభ సందర్భంగా ముందస్తు అరెస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యాపార వాణిజ్య సముదాయాలను ఇబ్బందులు పెట్టడం కావచ్చు, సభకు వెళ్ళినటువంటి ఏదైతే కళాకారులు మాకు ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి అంశంలో సీఎంను కలుద్దామంటే కల్పించకుండా పోలీసుల ద్వారా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి అంశం అయితే మనకు స్పష్టమవుతా ఉంది. ముఖ్యంగా సాంస్కృతిక కళాశాలలో తమకు అవకాశం కల్పించాలని ఆ చంటి బిడ్డలను తీసుకొచ్చినటువంటి తల్లులు తమ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. మేము ఏం చెప్తాము, మా ఆవేదన మా గోడు వెళ్ళబోసుకుంటున్నాం అనుకుంటే కనీసం సీఎంను కల్పించడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో జనగామలో పంటలన్నీ ఎండిపోతున్న నేపథ్యం, రైతుల పక్షాన కనీసం మాట్లాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికను రాజకీయ విమర్శలకే వాడుకున్నారు తప్ప కనీసం రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఒక్క మాట కూడా చెప్పకపోవడం పట్ల అంత సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న సందర్భం కూడా మనం గమనిస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.